హలో అండి, నేను మీ శోభారాణి కేత. ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, చాలామంది గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడానికి ఎటువంటి ఆయిల్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మేడం, అలాగే ఎటువంటి ప్యాక్స్ అప్లై చేసుకోవచ్చు మేడం అని అడుగుతున్నారు అనమాట. సో అందుకొరకు నేను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, గ్రే హెయిర్ అనేది ఇదివరకు రోజుల్లో అయితే మనకి 40+, 50+, 60+ మనకి వచ్చేది. సో నవేడేస్ ఏంటంటే చెప్పండి, అది మనకి టీనేజ్ నుంచి కూడా వచ్చేస్తున్నాయి. సో గ్రే హెయిర్ అనేది రకరకాల రీజన్స్ ఉంటాయండి. మనకి విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, హెరిడిటరీ అవ్వచ్చు, ఏ రీజన్స్ ఎలా ఉన్నా గ్రే హెయిర్ కనిపించేసరికి మనకు ఆటోమేటిక్గా కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుద్ది కదా. మనకి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా బాగా రెడీ అయిన తర్వాత మన గ్రే హెయిర్ బయటకు వచ్చింది అనుకోండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ. సో గ్రే హెయిర్ కూడా ఇదివరకు కూడా చాలామందికి చెప్పాను ఒకటి, ఇప్పుడు మా పార్లర్కి వచ్చే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, హెయిర్ అంతా బాగుంటుంది మేడం, ఓన్లీ ఫ్రంట్ ఈ మాత్రం హెయిర్ వైట్ కనిపిస్తూ ఉంటాయి అంటారు. నేను చెప్పే టిప్ ఏంటంటే, మస్కరా ఉంటుంది కదా, ఈ మస్కరాతో జస్ట్ ఇలా అప్లై చేసుకోమని చెప్తాను అనమాట. దానికోసం మళ్ళీ డై వేసుకుని మళ్ళీ హెయిర్ వాష్ చేసుకుని చాలా టైం కదా. సో అందుకే మస్కరా మాత్రం జస్ట్ ఇలా టచ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను. వాళ్ళకి పాపం వెనకాలంతా ఉండదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంటుంది అన్నమాట, ఇలా ఈ ఫ్రంట్లోని. మరి కొంతమంది ఏంటంటే ఆల్మోస్ట్ హెయిర్ అంతా వేసుకుంటారు, కానీ ఎర్లీగా ఈ ఫ్రంటే పోతుంది మేడం అని వస్తూ ఉంటారు అనమాట. సో ఫ్రంటే అంటే ఫ్రంట్ ఉన్న హెయిర్స్ మాత్రం ఎక్కువగా వైట్ హెయిర్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళు బ్లాక్ అన్నా వేసినా సరే. సో వాళ్ళకి రీజన్ ఏం చెప్తానంటే, మనకి ఫ్రంట్ ఎందుకు పోతుందంటే, డైలీ వీళ్ళు ఫేస్కి మనం వాష్ చేసుకుంటాం కదా, 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఫ్రంట్ హెయిర్ ఎక్కువ తడిచిపోయి పోతుంది. చాలా మందికి డౌట్ ఉందండి, మనం బ్యాక్ అంతా అలాగే ఉంటుంది మేడం, ఓన్లీ ఫ్రంటే తగ్గిపోతుంది, మనకి వైట్ హెయిర్ కనిపించేస్తుంది అంటే రీజన్ అయితే ఇది మాట. మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, కనీసం 3 టైమ్స్ చేసుకుంటాం, లేదా అట్లీస్ట్ 2 టైమ్స్ అలా చేసుకుంటారు కాబట్టి అప్పుడు మనకి సోప్ యూజ్ చేయడం వల్ల ఈ వైట్ హెయిర్ వచ్చేస్తుంది అన్నమాట అని చెప్తూ ఉంటాను నేను. సో ఓకేనా. సో ఏది ఎలా ఉన్నా సరే గ్రే హెయిర్ అనేది వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేం. సో ప్రివెన్షన్ అన్నమాట, రాకుండా మనం ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. సో చక్కగా చిన్నపిల్లలకైతే నేను చెప్పే ఆయిల్ని అప్లై చేయండి, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా అప్లై చేయండి. పెద్దవాళ్ళు కూడా అంతే కదండి, వీక్లీ వన్స్ అయినా అప్లై చేసుకోండి, ఇక్కడి నుంచి రాకుండా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ నేను ఆయిల్ ప్రిపరేషన్ చెప్తాను, తర్వాత ప్యాక్స్ చెప్తాను అనమాట. సో ఆయిల్ ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు, వెరీ సింపుల్ అండి. సో అందరూ జనరల్లీ కొబ్బరి నూనె వాడతారు, 99% కోకోనట్ ఆయిల్ మనం వాడుతూ ఉంటాం. సో కోకోనట్ ఆయిల్ ఇక్కడ మనకి అట్లీస్ట్ 250 ml అనుకుందాం. ఓకే. సో కరివేపాకు తీసుకోండి. కరివేపాకు బెనిఫిట్ ఏంటి అంటే, ఎక్స్టర్నల్గాను పనిచేస్తుంది, ఇన్నర్గాను పనిచేస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ గ్రే హెయిర్ కంట్రోల్ అంత చక్కగా పనిచేస్తుంది కరివేపాకు అన్నమాట. సో ఈ 250 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్కి కరివేపాకు ఎంత తీసుకోవాలి, పచ్చిది కొంచెం ఎండబెట్టేసేయండి, ఎండిన తర్వాత మనకి ఒక బౌల్ అవ్వాలి, ఎండిన కరివేపాకు ఒక బౌల్ అవ్వాలన్నమాట. ఓకేనా. సో అలానే ఉసిరికాయ ముక్కలు మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. నేను చెప్పాను కదా, ఉసిరి ముక్కలు అంటే ఆమ్లా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. లేదు అంటే సీజనల్ టైంలో ఉసిరికాయలు తీసుకుని దానిపైన ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసేసి పిక్కలు పక్కన పాడేసి ఈ స్కిన్ని మీరు ఎండలో పెట్టి బాగా ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత మీకు ఎన్నాళ్ళైనా స్టోరేజ్ ఉంటాయి కదా. సో అలానే ఈ ఉసిరి ముక్కలు కూడా మీరు 1 బౌల్ తీసుకోండి. ఇక్కడ 2 బౌల్స్ ఉన్నాయి, ఒకటి కరివేపాకు, రెండోది ఉసిరి ముక్కలు. సో ఈ రెండు ఏం చేస్తారంటే, ఇప్పుడు స్టవ్ మీద మనం 250 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్ బాయిల్ చేస్తున్నాం. ఈ బాయిల్ అవుతున్నప్పుడు ఈ 2 యాడ్ చేసుకోండి. సో ఎంతసేపు ఉంచాలి అంటే, అట్లీస్ట్ అంటే బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ 2 వేసి సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి అట్లీస్ట్ 30 minutes అలానే ఉంచండి. అరగంట సేపు మరిగిన తర్వాత మీకు ఏమొస్తుందంటే, బ్లాకిష్ కలర్ బయటకు వస్తుంది. ఉసిరి ముక్కల్లోంచి అలానే కరివేపాకులోంచి మనకి బ్లాకిష్ కలర్ బయటకు వస్తుంది. సో తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్లో వేసుకొని స్టోరేజ్ చేసుకోండి. సో ఈ స్టోరేజ్ చేసుకున్న ఆయిల్ మీకు ఎన్నాళ్ళైనా నిలువ ఉంటుంది. సో ఈ 250 ml ఆఫ్ ఆయిల్లో మనకి ఇంచుమించు ఒక 60 ml ఆఫ్ మనకి ఆయిల్ మనం పీల్ చేసుకుంటుంది. కరివేపాకు అవ్వచ్చు, లేదంటే మనకి ఉసిరి ముక్కలు అవ్వచ్చు, పీల్ చేసుకుంటుంది అన్నమాట. ఒక 150 ml ఉందనుకుందాం సపోజ్. ఈ 150 ml ఎక్సలెంట్గా పనిచేస్తుంది.
దేని గురించి? గ్రే హెయిర్ కంట్రోల్ కోసం. ఓకే, సో మీరు ఎప్పుడైతే హెయిర్ వాష్ చేసుకోవాలనుకుంటారో బిఫోర్ డే నైట్ ఈ ఆయిల్ అట్లీస్ట్ అప్లై చేసుకున్నట్లయితే గ్రే హెయిర్ని ఎర్లీ స్టేజ్లో రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అనిపించింది కదా. ప్రిపరేషనే కాస్త టైం, ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే మంచి ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం ఒక్కరే, నా ఫ్యామిలీ అంతా యూజ్ చేసుకోవచ్చు కదా. అది వాడుతుంది మన కోకోనట్ ఆయిలే, హ్యాపీగా ఫ్యామిలీ అంతా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా ఈజీ, చాలా చాలా బెస్ట్ టిప్ మాట. ఓకే, ఇప్పుడు అలాగే ఇది చిన్నపిల్లలు వాడచ్చు అని చెప్పుకున్నాము, పెద్దవాళ్ళు కూడా వాడచ్చు అని చెప్పుకున్నాము. సో పెద్దవాళ్ళకి ప్యాక్స్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో వెరీ సింపుల్ అండి, ఇది కూడా చాలా చాలా సింపుల్ మాట. భృంగరాజ్ మాట, అంటే గుంట కలవరాకు. ఇది పచ్చిది కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. పచ్చిది దొరికితే సూపర్ మాట. గుంట కలవరాకు అనేది సూపర్, పచ్చిది దొరికితే. ఈ పచ్చిది తీసుకోండి, పేస్ట్ ఒక 1/2 బౌల్ తీసుకోండి. అలానే ఆమ్లా పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే గోరింటాకు పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే మందార పువ్వుల పొడి ఆర్ పేస్ట్. ఓకే, పేస్ట్ అని ఎందుకన్నానంటే మందార పువ్వులు అనేవి ఇంచుమించు అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి పచ్చి దంచేస్తే పేస్ట్ అవుతుంది. సో ఇవన్నీ మిక్స్ చేసుకోండి. ఎందులో? ఐరన్ కంటైనర్లో, అంటే ఇనప కళాయిలో మిక్స్ చేసుకోవాలి. వీలైతే మీరు టీ డికాషన్లో మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కలిపి ఇనప కళాయిలో మనం చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపడినంత టీ డికాషన్లో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అట్లీస్ట్ 1 అవర్ నానిన తర్వాత మీరు హెయిర్కి అప్లై చేసుకోండి. హెయిర్ ప్యాక్లా, లేదు ముందు రోజు నైట్ నానబెట్టుకుంటానన్నా మరీ మంచిది. ఓకే, సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇదే డికాషన్తో ముందు రోజు నైట్ నానబెట్టుకోండి. మార్నింగ్ కల్లా చక్కగా మీకు బ్లాకిష్ కలర్ పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్ట్ని మీరు హెయిర్కి అప్లై చేసుకోండి. చక్కగా అప్లై చేసుకుని అట్లీస్ట్ 30 మినిట్స్ అలానే ఉంచండి. తర్వాత ఆర్డినరీ వాటర్తో వాష్ చేసుకుని దాని నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోండి. ఈ విధంగా రిపీటెడ్గా అట్లీస్ట్ మనం 15 డేస్కి వన్స్ కానీ ఈ ప్యాక్ అప్లై చేసినట్లయితే గ్రే హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. ఇది చాలా బాగుంది కదండి. వచ్చిన తర్వాత చాలా చాలా ఇబ్బంది పడే కన్నా మనకి గ్రే హెయిర్ వస్తుంది అనే డౌట్ వచ్చినప్పుడు ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి. చాలా చక్కగా గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది. ఇక నుంచి వచ్చిందని మనం ఏమీ చేయలేము, కానీ రాకుండా మాత్రం ఈ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది లేడీస్ అని యూజ్ చేసుకోవచ్చు, జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకైతే నేను చెప్పిన ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. చక్కగా నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. సో హెయిర్ కూడా మనకి హెల్తీగా ఉండాలంటే మనం ఏం చెప్పుకున్నాం, ఎవ్రీ టైం మనకి కరివేపాకుని ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎస్పెషల్లీ గ్రే హెయిర్ కంట్రోల్ కోసం. ఓకే, కరివేపాకుని ఎంత తింటే అంత మంచిది. సో ఎక్కువగా మన కరివేపాకు వెళ్ళాలి అంటే చట్నీ ఒక్కటేనండి. చట్నీతో అయితేనే మనకి చక్కగా కరివేపాకు ఈ మాత్రం క్వాంటిటీ వెళ్ళిపోద్ది. కరివేపాకులు అనేవి మనకి తాలింపుల్లో వేస్తే చాలా లైట్గా వెళ్తాయి మనకి ఇంటేక్. సో మనకి ఎక్కువ క్వాంటిటీ వెళ్ళాలంటే కరివేపాకు పచ్చడి. సో చట్నీ చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు. సో డైలీ చట్నీలో ఏదో ఒక రూపంలో యాడ్ చేస్తూ ఉండండి. గ్రే హెయిర్ అయితే మనం చెక్ పెట్టచ్చు, ఖచ్చితంగా పెట్టచ్చు. సో అందుకే కరివేపాకు అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇంతే కాకుండా హెయిర్ కూడా మనకి హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలని ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం కదా. ఐరన్ అనేది ఉండాలి బాడీలో. ఐరన్ ఉంటే ఏమవుతుంది అంటే హెచ్బి లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. హెచ్బి ఆటోమేటిక్గా మనకు బాగున్నట్టయితే ఆటోమేటిక్గా హెయిర్ బాగుంటుంది కదా, హెల్తీగా ఉంటుంది. హెయిర్ బాగుంటుంది అంటే హెల్తీగా ఉంటుంది. సో హిమోగ్లోబిన్ మనకి ఏమేమి తింటే వస్తాయి అంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము. ఆకుకూరలు తీసుకోండి, క్యారెట్, బీట్రూట్, నట్స్, బెల్లంతో చేసిన ఫుడ్స్, అలానే ఖర్జూరాలు, ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే మన బాడీలో ఐరన్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది. కాబట్టి హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా మీ హెయిర్ అనేది చాలా చక్కగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. సో నేను చెప్పిన టిప్స్ అని మీరు అందరూ ఫాలో అవ్వండి. గ్రే హెయిర్ చెక్ పెట్టండి, హెల్దీ హెయిర్ కూడా మీరు వచ్చేలా చూసుకోండి. ఇటువంటి ఫుడ్స్ తిన్నట్టయితే హెల్దీ హెయిర్ వస్తుందన్నమాట. అంతేకాకుండా హెయిర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే డ్రైయర్స్ని అవాయిడ్ చేయాలి,
స్ట్రైట్నింగ్స్ అనేవి కూడా కొంచెం చూసుకొని చేసుకోవాలి. స్ట్రైట్నింగ్లు కాకుండా ఉండాలంటే మనకు న్యాచురల్గానే స్మూత్గా ఉండాలంటే హెయిర్ ఏం చేయొచ్చు అనేది ఒకసారి చూడండి మీరు. ఓకేనా? హెయిర్ అనేది హెల్తీగా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు మేడం అని చాలామంది అడుగుతూ ఉంటారు పార్లర్కి వచ్చి. సో నేను చెప్పేది ఏంటంటే ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాక్సే కాదు, ఎక్స్టర్నల్ ఆయిల్సే కాదు, మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అని చెప్తూ ఉంటాను అందరికీను. సో ఫుడ్ అనేది అంత ప్రయారిటీ ఇస్తుంది. అంత ప్రయారిటీ అంటే 50% ఆఫ్ ప్రయారిటీ ఫుడ్ ఉంటుంది, 50% ఆఫ్ ప్రయారిటీ మనం అప్లై చేసుకునే ప్యాక్ ఉంటుందన్నమాట. ఈ విధంగా రెండు కలిస్తేనే 100% రిజల్ట్ వస్తుంది. సో నేను చెప్పినట్టు వాటర్ లెవెల్స్ బాగుండాలి, అంతే కదండి. 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ సమ్మర్లో ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే స్వెట్ రూపంలోనే పోతుంది కదా మనకు చాలా మటుకి. సో అందుకనే ఇంకొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. అలానే మనకి ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, ఎక్స్టర్నల్ ప్యాక్స్ వేసుకోవాలి. ఈ 3 ఖచ్చితంగా ఉన్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా చాలా హెల్దీగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. హెల్దీ హెయిర్ అనేది మీ సొంతం చేసుకోండి. నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.